కేపీ అండ్ వేదిక్ ఆస్ట్రాలజీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంటే విశ్వావసు అంటే విశ్వానికి సంబంధించినది అని అర్థం మరియు సమృద్ధిని కలిగించేది. కావున ఈ సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా సమృద్ధిని కలిగించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి తెలుసుకుందాం. అయితే ఈ వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర. కృత్తికలో 2, 3, 4 పాదాలు, రోహిణిలో 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. అక్షరాల పరంగా చూసినట్లయితే ఈ వృషభ రాశి వారికి ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అనే అక్షరాలతో ప్రారంభం అవుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఇక్కడ చూస్తేనే తెలుస్తుందండి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని. అయితే ఈ సంవత్సరంలో గ్రహ వక్రత్వాలు ఎక్కువ లేనందున పనులు సమృద్ధిగా ఆటంకం లేకుండా సాగుతాయని మీరు గమనించాలి. ఇక మనం వృషభ రాశి వారికి రాశి ఫలాల విషయానికి వస్తే శని, గురువు మరియు రాహువు ముగ్గురు అద్భుతంగా యోగమైన స్థితిలో ఉన్నారని ఇక్కడ తెలుస్తుంది. గురువు వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో తామరమూర్తిగా గురు సంచారం, అలాగే శని సంచారం ఏకాదశంలో సువర్ణమూర్తిగా, అలాగే రాహువు యొక్క సంచారం దశమంలో రజతమూర్తిగా ఈ 3 గ్రహాలు అద్భుతంగా సంచరిస్తున్నారు. అయితే ఈ రాశి వారికి శని భాగ్య దశమాధిపత్యంచే అనగా కేంద్ర కోణాల కలయికైన శని ఈ వృషభ రాశి వారికి యోగ కారకుడు. అలాగే ఈయన గోచారంలో అద్భుతమైన ఏకాదశంలో ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య అభ్యసించే వారికి మరియు పిహెచ్డి చేయాలనుకునే వారికి, ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా, అలాగే ఉద్యోగంలో గుర్తింపు వస్తుందని చూసే వారికి కూడా ఈ సంవత్సరంలో ఎదుగుదల అనేది మరియు ప్రమోషన్ అనేది, ఉద్యోగంలో గుర్తింపు అనేది వస్తుందని మీరు గుర్తించాలి. ఎవరైతే ఉద్యోగపరంగా ఎక్స్పీరియన్స్గా ఉంటారో, అలాగే ఉద్యోగంలో డిసిప్లిన్గా వ్యవహరిస్తారో వారికి తప్పకుండా కొట్టొచ్చినట్టుగా ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ఇక మనం గురువుని చూసినట్లయితే ఈ వృషభ రాశి వారికి గురువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల, అనగా ద్వితీయ సంచారం ఉండడం వల్ల ఆర్థికాభివృద్ధి, ఎదుగుదల, కుటుంబంలో ఆనందం, విలువలు పెరగడం, మీ వాక్కుకి ద్వితీయ స్థానం వాక్కు స్థానం అయినందున మీ వాక్కుకి విలువలు పెరగడం, అలాగే స్థిరాస్తి, వారసత్వ ఆస్తులకి అనగా భూమి ఉంటుంది కదండి, భూమి కానీ లేదా ఇల్లు, స్థలాలు కానీ వాటి వాల్యూ పెరగడం మీరు గమనించవచ్చు. అయితే ఈ వృషభ రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరంలో బాగా చేస్తారు, కానీ స్టెబిలిటీ అనేది చాలా అవసరం. అనగా ఈ ఉద్యోగం కంటే ఎక్కువ సాలరీ ఇచ్చే ఉద్యోగానికి జంప్ అవుదామని చూస్తారు, కానీ అలా చేయడం వల్ల తృప్తి అనేది ఉండదు. అలాగే మనం కేతు విషయానికి వస్తే కేతువు అర్ధాష్టమ సంచారం వల్ల తృప్తి అనేది ఉండదు. అంటే డిస్సాటిస్ఫాక్షన్, అనగా 4వ స్థానం గృహస్థానం, తల్లి స్థానం కనుక, అలాగే తృప్తి కనుక వాహన విషయంలో కానీ, తృప్తి విషయంలో కానీ, పేరెంట్స్ విషయంలో కానీ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అయితే లాభస్థానంలో శని సంచారం వల్ల అన్ని రంగాల వారికి లాభం అనేది చేకూరుస్తుంది. ద్వితీయ స్థానంలో గురు సంచారం వల్ల ఆర్థికంగా కానీ, కుటుంబపరంగా కానీ, వాక్కుపరంగా కానీ వృద్ధి ఉంటుంది. అయితే ఇక్కడ మనము రాహు సంచారం దశమంలో చూసినట్లయితే దశమంలో రాహువు ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు పెంపొందిస్తారు. ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు కృత్తిక, రోహిణి మరియు మృగశిర.
కృతిక నక్షత్రం వారు ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మంచి పొజిషన్స్ వెళ్ళే అవకాశాలు ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్రం వారికి అధికారం అనేది వీరికి లభిస్తుంది. ఎన్నడూ లేని అధికారం ఈ రోహిణి నక్షత్రం వారికి ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే మృగశిర నక్షత్రం వారు ఆర్థికాభివృద్ధి పరంగా బాగుంటుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇదండి ఈరోజు వృషభ రాశి వారి శ్రీ విశ్వావసునామ సంవత్సర రాశి ఫలాలు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జాతకాల వివరాల కోసం నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.